హలో ఎవ్రీవన్, ఈ వీడియో అయితే నా సండే డే రొటీన్ వ్లాగ్. మార్నింగ్ అయితే కసు చిమ్మి హాల్ వరకు అయితే బండలు తుడుచుకొని ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకున్నాను. ఇంకా మా బుజ్జి పాపలు సహస్ర భవి ఇద్దరు అయితే బొజ్జోని ఉన్నారు. మార్నింగ్ అయితే యూనిఫామ్ అయితే ఒక గంట సేపు అయితే నానబెట్టేశాను. ఆ తర్వాత అయితే వాటిని అయితే వాష్ చేస్తున్నాను. ఇలా వాష్ చేసుకున్నాక పనిలో పని బకెట్స్ని కూడా అయితే బ్రష్తో రుద్దేసి వాటిని కూడా అయితే కడిగేశాను. ఒక పని అయిపోయింది. ఇంకా తర్వాత అయితే బాల్కనీని కూడా వాటర్ కొట్టేసి మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంకా తర్వాత యూనిఫామ్స్ని కూడా అయితే ఆరేసాను. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, వర్షం పడుతుంది అనిపిస్తుంది. బట్టలు అయితే తొందరగా ఆరితే బాగుండు. అలా చూస్తూ ఉండగానే ఒక ఉల్లిపాయ ఆటో అయితే వచ్చేసింది. ఇంట్లో ఉల్లిపాయలు అయితే అయిపోయినాయి. ఇంకా ఉల్లిపాయల కోసం అని అయితే కిందకైతే వెళ్ళేసి ఉల్లిపాయలు అయితే తీసుకొని వచ్చాను. 100కి 2.5 కేజీ అంట. రేట్ అయితే ఫుల్ పెరిగిపోయింది కదా, కూరగాయల రేట్లు అన్నీ చాలా పెరిగిపోయాయి. ఇంకా ఉల్లిపాయల పై తొక్క అయితే అంతా ఒలిచేసి వాటి ప్లేస్లో అయితే వాటిని అయితే ఆర్గనైజ్ చేసేసాను. ఈ లోపు అయితే మా బుజ్జోళ్ళు ఇద్దరు అయితే నిద్రలేచారు. ఫస్ట్ అయితే మా సహస్రాకి అయితే తల అయితే దువ్వుతున్నాను, లేకపోతే దానికి చిరాకుగా ఉంటుంది. ఇంకా తర్వాత మా బుడ్డి దానికి కూడా అయితే తల అయితే దువ్వుతున్నాను. ముందైతే కెమెరా ఉంది కదా, ఇంకా హాయ్ చెప్తుంది మా సహస్ర భవిగాడు ఇద్దరు అయితే. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదా, అందుకే మార్నింగ్ అయితే ఇలా స్టీల్ గిన్నెలో అయితే నీళ్ళు అయితే కాచి పెడుతున్నాను, ఆ వాటర్ తాగేద్దాం అనేసి. ఇంకా మా బుడ్డోళ్ళు ఇద్దరికి అయితే బ్రష్ చేపించాక టిఫిన్ అయితే దోశ వేస్తున్నాను. దీని కాంబినేషన్గా అయితే ఎర్ర చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఆ ఎర్ర చట్నీ అయితే డైరెక్ట్గా అయితే తినలేరు కదా, దానికైతే కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసి పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే పల్లీలు అయితే వేపుతున్నాను. ప్రతిరోజు చట్నీకి అయితే అప్పటికప్పుడు వేపి పెట్టుకోకుండా ఇలా ఒకేసారి అయితే వేపి ఒక డబ్బాలో అయితే పోసి పెట్టుకున్నాను. ఇంకా గ్రాసరీవి అయితే గిన్నెలన్నీ తీసి వాటిలో ఉన్న సరుకులన్నీ అయితే పక్కన పెట్టేసి అన్ని వాష్ చేయడానికి అయితే బాల్కనీలో అయితే వేసేసాను. ఈరోజు డిమార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను, అందుకే ఒకసారి క్లీన్ చేద్దామని అన్ని బయట అయితే వేసేసాను. ఇంకా తర్వాత వాటిని అయితే వాష్ చేసి ఎండలో అయితే ఆరబెట్టేశాను. ఇంక ఈ లోపు అయితే లంచ్ టైం కూడా అయింది. మా తమ్ముడు అయితే బయటకు వెళ్ళి చికెన్ అయితే తెచ్చాడు. ఇంకా నేనైతే బగార్ రైస్ అయితే వండుతున్నాను. నాకు మ్యారేజ్కి ముందు అసలుకి బగార్ రైస్ అంటే ఏందో కూడా తెలీదు, మ్యారేజ్ అయ్యాకే తెలిసింది. నాకు తెలిసి దీన్ని ఆంధ్రాలో పలావ్ అంటారు అనుకుంటాను. అయినా దానికి దీనికి కొంచెం టేస్ట్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటది. దీన్ని మా అత్త అయితే చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా దీనికైతే చికెన్ కర్రీ కూడా అయితే ఈ లోపు ప్రిపేర్ అయితే చేసేసాను. ఇంకా అలా లంచ్ మొత్తం అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ప్లేట్లోకి వేడిగా బగార్ రైస్ వేసుకొని ఇంక ఈ చికెన్ కర్రీ అయితే వేసి మా హస్బెండ్కి అయితే పెట్టేశాను. ఇంకా మేము పిల్లలు అందరం అయితే తినేసాము. ఇంకా తర్వాత అయితే డిమార్ట్కి అయితే వెళ్ళాలని చెప్పాను కదా, ఇంకా ఫాస్ట్గా అయితే అంట్లు కూడా అయితే ఉన్నవన్నీ అయితే తోమేసుకుంటున్నాను. అంట్లన్నీ అయితే నేను మ్యాక్సిమం నైటే అయితే తోమేస్తాను. ఇంకా మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ లోపుకే ఇన్ని అంట్లు అయితే పడిపోయాయి. సింక్ కూడా అయితే ఫుల్ అయితే అయిపోయింది. ఇంక ఈ అంట్లు అయితే ఫాస్ట్గా అయితే తోమేసుకున్నాను. మధ్యలో అయితే మా బుడ్డోళ్ళు ఇద్దరు అయితే ఇక్కడికి రా అని కదిలిస్తున్నారు, అయినా కూడా ఫాస్ట్గా అయితే ఎలానో అయిపోగొట్టేశాను. ఇంకా తర్వాత అయితే మా బుడ్డోళ్ళు ఇద్దరితోటి అయితే హ్యాపీగా అయితే ఒక చిన్న గేమ్ అయితే ఆడుకున్నాము. ఇంకా నేను ఆడిచ్చిన ఆటనే వాళ్ళిద్దరు కూడా అయితే ఇద్దరు కూర్చొని ఆడుతున్నారు. ఇదండి ఈరోజుటి మన చిన్న వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.